ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్. ప్రతి ఏడాది కూడా నోబెల్ పురస్కార గ్రహీతలపైన పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ వీడియోలో నోబెల్ పురస్కారం యొక్క ప్రత్యేకతలు ఏంటి, 2025 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరు, ఏ దేశానికి చెందినవారు, వారి పరిశోధన లేదా వారు ఏ రంగంలో పురస్కారాన్ని గెలుచుకున్నారో చూద్దాము. నోబెల్ స్వీడన్ దేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నాల్ నోబెల్ తన జ్ఞాపకార్థం 1901 సంవత్సరం నుండి ప్రతి ఏడాది కూడా నోబెల్ పురస్కార గ్రహీతలకు నోబెల్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరిస్తున్నారు. మొదట్లో 5 రంగాల్లో పురస్కారాన్ని ప్రకటించేవారు, ప్రస్తుతం 6 రంగాల్లో నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. ఇక నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్స్. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒక రంగంలో గరిష్టంగా 3 వ్యక్తులకి మాత్రమే నోబెల్ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. అండ్ నోబెల్ శాంతి రంగానికి సంబంధించి సంస్థలకు మరియు వ్యక్తులకు ప్రదానం చేయొచ్చు. ఇక ఈ సంవత్సరం నోబెల్ పురస్కార గ్రహీతలను కనుక పరిశీలిస్తే వైద్యశాస్త్రంలో పురస్కార గ్రహీతలు 3. మేరీ బ్రాంకోవ్ అమెరికాకి చెందినవారు, ఫ్రెడ్ ర్యామ్సెల్ అమెరికా దేశానికి చెందినవారు, షిమోన్ సకగుచి జపాన్. వారు చేసిన పరిశోధన దేనిపైన అంటే పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ పై. భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు వచ్చేసి 3. జాన్ క్లార్క్ అమెరికా, మిషెల్ డెవోరెట్ అమెరికా, జాన్ ఎం మార్టినిస్ అమెరికా. వారు చేసిన పరిశోధన దేనిపైన అంటే సబ్ అటామిక్ క్వాంటమ్ టనెలింగ్ పై. రసాయన శాస్త్రంలో 3 నోబెల్ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరానికి గాను వార్తలు నిలిచారు. సుసుము కిటగవా జపాన్, రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా, ఒమర్ ఎం యాగి అమెరికా. వారు చేసిన పరిశోధన దేనిపైన అంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ పై. సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారము హంగరీ దేశానికి చెందిన ప్రముఖ రచయితను వరించింది లాస్లో క్రాస్నాహార్కై గారికి. ఇక నోబెల్ శాంతి రంగ పురస్కారం వచ్చేసి వెనిజులా దేశానికి చెందిన హక్కుల ఉద్యమకారిని మరియా కొరీనా మచోడా గారికి వరించింది. అర్థశాస్త్రంలో ఈ సంవత్సరం 3 నోబెల్ పురస్కార గ్రహీతలు వార్తల్లో ఉన్నారు. ఒకరు జోయెల్ మ్యాకిర్ నెదర్లాండ్స్ అమెరికా, ఫిలిప్ అగియాన్ ఫ్రాన్స్ దేశస్థుడు, పీటర్ హావిట్ కెనడా అమెరికా. ఇక వీరు చేసిన పరిశోధన వచ్చేసి సాంకేతిక పురోగతి వల్ల స్థిర వృద్ధికి ముందస్తు అవసరాలు గుర్తించడం, క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడము. సో ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం పైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.